నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఏదైతే ఈ యొక్క ఫేస్బుక్ ఛానల్ ద్వారా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మరి గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మొత్తం మునిగిపోతుంది అని చెప్పి మరి వాళ్ళు ఏదైతే ఈ యొక్క సానుభూతి పరులు వైఎస్ఆర్సీపీతో ఏదైతే ఈ సోషల్ మీడియా కానీ ఇట్లా ప్రచారం ఏదైతే చేస్తూ ప్రజలను ఏదైతే భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఏదైతే కనిపిస్తూ ఉందో, వాస్తవంగా చూస్తే మీ అందరికీ తెలుసు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67వ గేటు గత సంవత్సరంలో పడవ ఢీ కొట్టి ఆ కౌంటర్ వెయిట్ విరిగిపోతే మళ్ళీ నూతనంగా మనం నిర్మాణం చేసి ఆ గేటుని మళ్ళీ పునర్నిర్మాణం చేసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆ గేట్ని మనం ఆపరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదైతే మొన్న 10/8 వరకు కూడా గేట్ ఆపరేట్ అవుతుంది. ఆ 10/8/2025 సంవత్సరంలో ఆ గేటుకి సంబంధించిన ఆపరేషన్ చేయడంలో రోలర్ ఏదైతే ఉందో రోలర్ దగ్గర చిన్న ఏదైతే సాంకేతిక సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ చిన్న సాంకేతిక సమస్యను సరిదిద్దవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ గేటుని ఆపరేట్ చేయడం అనేది తాత్కాలికంగా నిలిపివేస్తే మరి మొత్తం గేట్లన్నీ కూడా పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుంది అనేటువంటి పరిస్థితిని ప్రమాదంగా ఉండేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి. ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి 70 గేట్లలో భద్రత దృష్ట్యా ఈ ఫ్లడ్ అనంతరం ఆ యొక్క ఏదైతే సాంకేతిక సమస్యను మరి పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క గేట్ ఆపరేషన్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా 69 గేట్ల ద్వారా నిరంతరం మరి అక్కడ వాటర్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటే మరి ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధం అంటే ఆ గేటు సురక్షితంగా ఉంది, ఆ గేటు భద్రతకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, ఆ గేటు నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, ఆ గేటు దృఢత్వానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. మరి ఒక్క గేటు ఆపరేషన్ భద్రత దృష్ట్యా నిలిపితే ఇంకా 69 గేట్లు అక్కడ ఆపరేషన్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ గేట్ కూడా రేపు ఫ్లడ్ తగ్గిన తర్వాత ఆ సాంకేతిక సమస్యను కూడా సరి చేసుకుంటారు. మరి ఇటువంటి పరిస్థితి